ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం విలువ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోచున్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి మరి చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని మనకు అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మేము తెలుసుకుంటూ కృప చూపించండి. అనేక మంది బిడ్డల ద్వారా నా ప్రభా, మరి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మేము వింటున్నాం. నీ వాక్యం విలువైనది నా ప్రభా, మరి వెలకట్టలేనిది నా ప్రభా. వాక్యం అనేక మందితో మాట్లాడుచూ ఉండగా నా ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయాలు తెప్పరెల్ల చేయమని, ప్రతి వారితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇది చాలా విలువైనటువంటి వాక్యం కాబట్టి ప్రతి వారు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనకు చూసినట్లయితే చాలామంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నాకు విలువ లేదండి, నాకు విలువ ఇవ్వట్లేదు ఎవరును, నన్ను పట్టించుకోవట్లేదు ఎవరును, నా మాటకు విలువ లేదండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో కూడా చాలామంది అట్లానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు విలువనివ్వడం లేదు, పెద్దలకు విలువనివ్వడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అలా ఉన్నదన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, అసలు నీకు ఉన్నటువంటి విలువ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందనమాట. లివర్ మార్చారనమాట. అతనికి అది మార్చడానికి ఎంత ఖర్చు అయిందంటే చాలా కోట్ల రూపాయలు అయిందనమాట. ఒక వ్యక్తికేమో లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, ఒక వ్యక్తికేమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కూడా చేంజ్ చేయటకు చూసినప్పుడు కొన్ని లక్షల ఖరీదైనటువంటి డబ్బులు చెల్లించవలసి వచ్చిందనమాట. ఈ రోజున నీ వాక్యం వినిచినటువంటి నీవు, నాకు విలువ లేదండి, నేను ఎందుకు పనికిరాను వాడినండి, నేను ఒక పెంట లాంటి వాడినండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, అసలు నా మాటకే విలువ లేదండి అని అనుచున్నటువంటి నీవు దేవుని దృష్టిలో ఎంత విలువైనటువంటి వాడువో దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు మీ సొత్తుగారండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టి కొనబడ్డారు? దేవుని రక్తం చేత కొనబడ్డారనమాట మీరు. కాబట్టి ఈ రోజున నీకు విలువ లేదని నువ్వు అంటా ఉన్నావు కదా. అసలు నీ బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్, ఒక కన్ను విలువ ఎంత, ఒక లివర్ విలువ ఎంత, ఒక హార్ట్ విలువ ఎంత, ఒక కిడ్నీ విలువ ఎంత, ఇవన్నీ మీరు వెలకట్టుకున్నట్లయితే అసలు మీ కాస్ట్ ఎంత వస్తుందంటే మీరు ఊహించలేరు అనమాట. అంటే ఎంత విలువైనటువంటి వస్తువులను దేవుడు నాలో పెట్టాడా, ఇంత విలువైనటువంటి అవయవాలు నాలో ఉన్నాయా అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోతావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుడు అంత విలువగా నిన్ను చేస్తే నువ్వేంటంటే, నాకు విలువ లేదండి, పెంట మీద చెత్త లాంటి వాడిని, నేను హీనమైన వాడిని, అట్లా ఇట్లా అని చెప్పి చాలామంది ఉంటుంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ విలువను మీరు గుర్తించలేనప్పుడు మనకు విలువ లేనట్టు అనిపిస్తుంది అనమాట. మనకు విలువ లేకపోయినా పర్లేదు, కానీ మనల్ని విలువ పెట్టుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతో విలువైన వారిగా చేసి ఉన్నాడు. అంటే మనకు విలువ లేదంటున్నామంటే మనల్ని చేసినటువంటి వ్యక్తిని మనం విలువ ఇవ్వట్లేదని అర్థం అనమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ అర్థం అవడానికి అని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. దాన్ని వీడియో చేసి చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు. ఏంటంటే, ఒక 2000 రూపీస్ నోటుని తీసుకుని ఒక ఆయన చూపించాడంట, దీని విలువ ఎంత అని. అందరూ 2000 రూపీస్ అన్నారు. వెంటనే ఆ 2000 రూపీస్ని ఏం చేశాడంటే ఆయన కింద పడేసి తన కాలుతో బాగా తొక్కివేశాడు. ఇప్పుడు దీని విలువ ఎంతో చెప్పండి అన్నాడంట. అంటే అప్పుడు కూడా దాని విలువ 2000 రూపీస్. ఇట్లా కాదని చెప్పి ఆ 2000 రూపీస్ తీసి బాగా నలిపి కింద పడేసాడంట. ఇప్పుడు దాని విలువ ఎంత చెప్పండి అంటే 2000 రూపీస్. అట్లా కాదని చెప్పేసేసి ఆ కాగితాన్ని బాగాను ఫోల్డ్ చేసేసి అట్లాగా ఒక డస్ట్బిన్లో పడేసాడంట. ఇప్పుడు దాని విలువ ఎంత అంటే 2000 అంట. అంటే దాని విలువలో అది నలిగిపోయినా, అది కింద తొక్కువేయబడినా, అది ఒక డస్ట్బిన్లో పడినా, ఎక్కడ ఉన్నా కూడా దాని విలువ మాత్రం
మారలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీ విలువ కూడా దేవుని దృష్టిలో అంతే ఉన్నది. మీరు నలిగిపోయారా సమస్యల్లోనూ? లేకపోతే మీరు బంధకాల్లో తొక్కువేయబడిపోయారా? అట్టడుగుకి వెళ్ళిపోయారా మీరు? లేకపోతే మిమ్మల్ని అనేక మంది దూషించేసి ఎగతాళి చేసి ఎందుకు పనికిరాని వేస్ట్ అనేసి ఒక డస్ట్బిన్లో పడేసిన వేస్ట్ పేపర్ లాగా మిమ్మల్ని పక్కన పడేశారా? నాకు విలువట్లేదు, నా మాటకు విలువ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా నాది ఏమీ లేదు, ఉపయోగం లేదు అన్నట్టు నన్ను పక్కన పెట్టేశారు బ్రదరు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉన్నట్లయితే నేను ఇదంతా ఒక చర్చిలో చేసి చూపించాను అనమాట. ఈ సన్నివేశాన్ని అంతా కూడా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి. కానీ ఆ డస్ట్బిన్లో పడేసినా కూడా ఆ డస్ట్ తీసేటువంటి వ్యక్తి చూస్తే 2000 రూపీస్ నోట్ అని చెప్పి బాగా నలిగిపోయి అలాగా ఉన్నటువంటి ఆ నోటుని తీసి ఏం చేసుకున్నాడు అతను? గబగబా మంచిగా చేసుకుందాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళాడు. అది పట్టుకెళ్ళి ఎక్కడ ఇచ్చినా కూడా 2000 రూపీస్కి విలువైనటువంటి వస్తువులే ఇస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ రోజున వాక్యం వినిచినటువంటి నీవు, నాకు విలువ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను అణిగిపోయాను, నలిగిపోయాను, అట్టడుగుకి వెళ్ళిపోయాను నేను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎంత విలువైనటువంటి వ్యక్తివి అంటే నీకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో వేలుముద్రలో ప్రపంచంలో ఏ వ్యక్తికి మ్యాచ్ అవ్వంట. అంత విలువైనటువంటి వ్యక్తి నువ్వు. దేవుడు నిన్ను అంత స్పెషల్గా తయారు చేశాడు. మరి ఆ విషయం నువ్వు తెలుసుకుంటున్నావా? కానీ నీకున్నటువంటి నీ విలువను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావా? ఇంకా దేవుణ్ణి నిందిస్తూ ఉన్నావా? నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని చెప్పేసేసి. ఈవెన్ 2 ముక్కలు అయిపోయినా కూడా బ్యాంకుకి పట్టుకెళ్తే నోటుని చిరిగిపోయినా, ఏమైపోయినా కూడా, ఈవెన్ కాలిపోయినా కూడా ఒక పక్క ఒక నెంబర్ ఉంటే సరిపోద్ది అన్నమాట. ఆ నోట్ పట్టుకెళ్ళి మనం బ్యాంకులో సబ్మిట్ చేస్తే కొత్త నోటుని ఇస్తారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున వాక్యం వినిచినటువంటి మీ విలువ కూడా ఎంతో విలువైనటువంటి వ్యక్తి మీరన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నాకు విలువ లేదు, నేను విలువలేని వాడును, విలువలేని దానను, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇట్లాగా ఇంత వయసు వచ్చినా నాకు మ్యారేజ్ అవ్వలేదు, ఇంత వయసు వచ్చినా కూడా నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఎవరు విలువనివ్వట్లేదు. నీకు మనుషులు ఇచ్చేటువంటి విలువ ఏంటంటే నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నువ్వు చేసేటువంటి జాబ్ని బట్టి నీకు విలువ ఇస్తారు. అది నిజమైనటువంటి విలువ కాదు. నిన్నుగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసయ్య. నిన్నుగా ప్రేమించాడు కాబట్టి నువ్వు ఉన్న పాపపు స్థితిలోను, నువ్వు ఉన్న శాపపు స్థితిలో నువ్వే భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని, అది తెలిసి కూడా అక్కడ నుంచి విడిచిపెట్టి నీకోసం, నీతో స్నేహం చేయటానికి, నీతో ఉండటానికి అవన్నీ విడిచిపెట్టి వచ్చి నీకోసం ప్రాణమే పెట్టేసాడు ఆయన. నువ్వెంత విలువైన వ్యక్తి అయితే దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు తెలుసా? ఆయన దృష్టిలో నువ్వు విలువైన వాడు. కాబట్టి మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ? యేసయ్య రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోకూడదు. అందుకనే చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి అని చెప్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున వాక్యం వినిచినటువంటి మీరు, మరి ఎంతో విలువైనటువంటి మీరు మీ జీవితాన్ని ఎలాగ కాపాడుకోగలుగుతున్నారు? మీకున్నటువంటి విలువని. ఒకసారి నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే ఒక హోటల్కి 2010 సంవత్సరంలో రోడ్డు పక్కన ఉండేదన్నమాట. 10 రూపాయలకే 2 ఇడ్లీ ఇచ్చారు. అప్పుడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత వెళ్తే 20 రూపీస్ చేశారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వెళ్తే కొంచెం హోటల్ డెవలప్మెంట్ చేసి దాని విలువ ఒక 50 రూపాయలు చేశారు. తర్వాత వెళ్తే దాన్ని కొంచెం పెద్ద హోటల్ చేశారు. అట్లా ఏమైందంటే సంవత్సరం దాని రేటు పెరుగుతూ వచ్చింది. కానీ అదే ఇడ్లీ. ఎందుకని దాని విలువ పెరిగిందంటే ఇడ్లీ విలువ దాని వాల్యూని పెంచుకుంటూ పోయారనమాట. ఆ ఫెసిలిటీస్ని నెమ్మదిగా రోడ్డు పక్కన ఉండేది బండి కాస్త చిన్న హోటల్ అయింది, చిన్న హోటల్ కాస్త కొంచెం 3 స్టార్ హోటల్ అయింది, 3 స్టార్ కొత్త 5 స్టార్ అయింది, ఏసీ పెట్టారు, అన్నీ చేసి ఫెసిలిటీస్ పెంచుకొలిది దాని విలువను ఏం పెంచుకున్నారు. అదే ఇడ్లీ. కానీ ఇడ్లీలో మాత్రం మార్పు లేదు, కానీ దాని విలువలో మాత్రం మార్పు వచ్చింది. ఈ రోజున నీవు నా జీవితానికి విలువ లేదనుకుంటున్నావా? యేసయ్య రక్తం ద్వారా కొనబడినటువంటి నీవు నీ విలువను నువ్వు పెంచుకోవాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక 25,000 పెట్టి బైక్ కొనుక్కున్నాడు. ఒకరోజు పెట్రోల్ లేకపోతే ఇంట్లో కిరోసిన్ ఉంది కదా, కిరోసిన్ ఏరంటే 25,000 పెట్టుకున్నాను నేను, ఇందులో కిరోసిన్ ఏమంటావు అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు ఆయన. అది కాదు మరి వెళ్ళటానికి ఎలా లేదు కదా, ఇక్కడెక్కడ పెట్రోల్ బంక్స్ కూడా లేవు, పల్లెటూరులో ఉన్నాం ఎలాగనంటే చాలా సీరియస్ అయ్యాడు అన్న. 25,000 పెట్టుకున్నాను ఇందులో పెట్రోల్, అయితే పెట్రోల్ వేయాలి లేకపోతే మానేసేయాలి, కానీ ఇట్లాగా కిరోసిన్ అయితే ఇంజిన్ పాడైపోతుంది అని అన్నాడు ఆయన. మరి వాళ్ళ నాన్న చూస్తే ఫుల్ డ్రింకర్ అన్నమాట. మరి 25,000 బండికే
ఒక 20 రూపాయలు పెట్రోల్ వేస్తే పాడైపోతుందని ఆలోచిస్తున్నావు. మరి మీ నాన్న చూసినట్లయితే కొన్ని లక్షల ఖరీదైనటువంటి హృదయం, కొన్ని లక్షల ఖరీదైనటువంటి లివరు, కొన్ని లక్షల ఖరీదైన ఊపిరితిత్తులు, ఇవన్నీ దేవుడు పెట్టాడే. ఒక మిషన్ లోపల ఉన్నదే. మరి ఆ మిషన్లో ఈ యొక్క మద్యం వేస్తే ఎంత కళంకమవుతుందో తెలుసా? ఎంత నాశనం అయిపోతుందో తెలుసా? ఎంత ఇంజిన్ పాడైపోతుందో తెలుసా? అసలు దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ 25,000 రూపీస్ బండికి కొంచెం కిరోసిన్ అయితే పాడైపోతుంది అని చెప్పి దీనికి ఎంత విలువిస్తున్నావే? మరి అంతకంటే విలువైనటువంటి ఇంజిన్ అక్కడ ఉన్నది. ఆ ఇంజిన్ పాడైపోతున్నప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అన్నప్పుడు ఆశ్చర్యమైపోయింది, జ్ఞానోదయమైంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నిజంగా విలువ లేనట్లకి విలువనిస్తూ ఉన్నారు, ప్రాణం లేనట్టు వాళ్ళకి మీరు విలువనిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. చూడండి, ఆ బైక్కి ఎంతో విలువ ఇచ్చాడు ఆయన. అరే పాడైపోద్దని చెప్పి చాలా బాధపడిపోయాడు. కానీ అంతకన్నా విలువైనటువంటి వ్యక్తి తన తండ్రి మరి ఆ మద్యం బానిసత్వంలో అయిపోయి మద్యం తాగి తన యొక్క హృదయాన్ని అంతా పాడు చేసుకుని చివరికి ఆయన చనిపోయాడు అనమాట, తాగి తాగి. ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే విలువ లేనట్లకేమో విలువని ఎక్కువిస్తూ ఉన్నారు, విలువైనటువంటి వాటికేమో విలువనివ్వడం లేదు. కాబట్టి ఏది విలువ అని నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో? చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే ఇదే జీవితం జీవిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని దృష్టికి అసలు ఏది విలువైనదో తెలుసా నీకు? 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంట. కాబట్టి దేవుని దృష్టికి అసలు విలువైనది ఏంటో తెలుసా? సాధువైనట్టు. కాబట్టి ఏం అలంకరించుకుంటున్నాం మనం? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అక్షయాలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలి విలువగలది. రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు ఏది విలువైందో ఏది విలువగాందో తెలియదు. సాధువైనట్టు తగ్గించుకున్నవాడు చేతకానోడిలా కనబడుతుంటాడు ఈ లోకంలో, కానీ సాధువుగా ఉన్నవాడు చేతకానోడిలా కనిపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి విలువైనటువంటిది ఏది కూడా చూడండి, కాస్ట్లీయెస్ట్ ఫోన్లు అన్నీ కూడా చిన్నగా సౌండ్ వస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ పడండి, గళ్ళమని సౌండ్ వస్తుంది. అదే ఒక వెండి కాయిన్ పడండి, కొంచెం సౌండ్ వస్తుంది. బంగారం కాయిన్ పడండి, సౌండ్ రాదు. ఇట్లాగా దాని యొక్క ఏదో కంచు మోగునట్టు కనకంబు మోగున అంటుంటాం మనం పద్యంలో. కంచు కంగును మోగుతుందంట, కానీ బంగారం అలా మోగదనమాట. చూసారా? విలువైంది ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటుంది, విలువైంది ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే మనకంటారు అన్నీ ఉన్నాకు అణిగిమని ఉంటుందంటే ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందంట. ఈ రోజున దేవుని దృష్టిలో నీకు ఉన్నటువంటి విలువను నువ్వు గుర్తించినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వు. ఎందుకు నా పరిస్థితి ఇలాగైపోయింది, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు ఈ విషయాల్లో. నాకు ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదు దేవుడు, నాకు ఎందుకని ఇంత ఏజ్ వచ్చినా వివాహం చేయలేదు, నాకు ఎందుకని అనారోగ్యం పెట్టాడు దేవుడు, నాకు ఎందుకని సమస్యలు పెట్టాడు, ఎందుకని అని చెప్పేసి నీకున్నటువంటి విలువను నువ్వు గుర్తించడం మానేసి నీకున్న సమస్యను నువ్వు బాగా గుర్తిస్తూ ఉంటావు, నీకున్నటువంటి సమస్యను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటావు, నీకున్నటువంటి సమస్యను గురించి అందరికీ చెప్తూ ఉంటుంటావు. కానీ నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి, నీతోటి ఉన్నటువంటి దేవుణ్ణి, శ్రమల్లో నీకు తోడైనటువంటి దేవుణ్ణి, నీ పక్కనే ఉన్నటువంటి దేవుణ్ణి, నేను విడిపించి నీకున్న సమస్యల నుంచి విడిపించేటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోతుంటావు. అయినా విలువైనటువంటి వ్యక్తిని నువ్వు మర్చిపోతున్నావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, కాబట్టి దేవుని దృష్టికి ఏది మిగిలి విలువగలిగిందంట? నీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలంట. మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల. అక్షయం అంటే క్షయమైపోయేదంటే పోతుందంట, అక్షయం అంటే క్షయం కానిది, చనిపోనది. అక్షరం అంటే ఏంటంటే క్షరము కానిది, అంటే క్షయము కానిది, చనిపోలేనిది, జీవం ఉన్నది, ఎప్పటికీ ఉండేది అని అర్థం అనమాట. కాబట్టి అక్షయంగా ఎప్పటికీ పోనటువంటి గుణములు ఇవి చాలా విలువైనటువంటివి. కాబట్టి నీ విలువను ఏం చేసుకోవాలి? పెంచుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇడ్లీ చూసారా రేట్ ఎట్లా పెరుగుకుండా వెళ్ళిపోయిందో. ఏం చేశారంటే దానికి నేను చేశారు, నెమ్మదిగా కొంచెం ప్లేట్లు అరేంజ్ చేశారు, నెమ్మదిగా అట్లాగా దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల అదే ఇడ్లీ విలువ
అదే అంత సైజే, కానీ దాని విలువ పెరిగిపోయింది. ఈ రోజున నువ్వు చూడటానికి సింపుల్గానే ఉండొచ్చు. ఎప్పుడైతే నీకు దేవుని వాక్యం చదవడం అనేటువంటి అలవాటుని యాడ్ చేసుకుంటావో నీ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రతిరోజు రెగ్యులర్గా ప్రార్థన చేయటం అనేటువంటి దాన్ని యాడ్ చేసుకుంటావో నీ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాక్షిగా కృతజ్ఞత కలిగిన సాక్ష్యం చెప్తూ ఉంటావో నీ విలువ పెరుగుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు మరి మీ విలువను మీరు పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారా? అంతవరకు సహించాలి. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటామో అప్పుడు చక్కటి బహుమతిని మనం పొందుకోగలుగుతాం. చూడండి, యాకోబు 5:7 ఒక మాట ఉంటుంది, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండిడి. చూడండి, విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటండి. మనం గతంలో ధ్యానించుకున్నాం. కోకోనట్లో నుంచి పాలు వస్తాయి, కోకోనట్లోంచి ఆయిల్ వస్తుంది. పాలు తీయగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, కానీ ఆయిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్కి విలువ ఉంటుందా, పాలుకి విలువ ఉంటుందా? ఆయిల్ నిల్వ ఉంటుందా, పాలు నిల్వ ఉంటుందా? కాబట్టి సహనం చూడండి, సహోదరుల ప్రభు రాకడ వరకు ఓపిక కలిగిండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైనటువంటి వర్షము, విలువైనటువంటి భూఫలము నిమిత్తం ఓపికతో కాసుకొనును. దాని కొరకు కనిపెడతానంటే విలువైనటువంటి భూఫలం. హల్లెలూయా, విలువైనటువంటి భూఫలం. కాబట్టి ఈరోజు నువ్వు విలువైనటువంటి ఫలం పొందుకోవాలి. విలువైనటువంటిది పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఓపిక ఉండాలన్నమాట. నువ్వు ఎంత ఓపిక పడితే నీ విలువ అంత పెరుగుతుంది అన్నమాట. ఊరుకున్న ఓడే ఉత్తముడు అంట. కాబట్టి నిన్ను తిడుతున్నా కూడా, నిన్ను దూషిస్తున్నా కూడా, నిన్ను ద్వేషిస్తున్నా కూడా యేసుప్రభువుని చూడు ఎన్ని మాటలు అన్నారో, ఎంత దూషించారు, ఎంత ద్వేషించారు, ఏం చేశాడు? ఓపిక పట్టాడు. అలా పట్టడం వల్ల ఆయన విలువ పెరిగిపోయింది. మహోన్నతుడును మహాగణుడును అంటారు చూసారా, దేవుడు ఎక్కడున్నాడంట? మహా ఉన్నతుడు, మహాగణుడు. ఆయన చూసారు ఆయన విలువ. కాబట్టి ఆయనతో సరితూగగలదు మనం. అటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నీకెంతో విలువనిచ్చి నిన్నెవరో పట్టించుకోకుండా, నీవు ఉన్నటువంటి బంధకాల నుంచి నిన్నెవరు విడిపించకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నీవు ఏకాకిగా ఉన్నప్పుడు, అంధకారమే నీకు బంధువర్గంగా ఉంటూ నీతో ఉన్నప్పుడు నీకు ఎవరు లేరు, నిన్ను అందరూ విడిచిపెట్టారు, నీకు విలువ లేదు, నేను పట్టించిన వాళ్ళు లేరు. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నీకోసమే వచ్చాడు తెలుసా. తన ప్రాణాన్ని పెట్టేసేసాడు, నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. నీ శ్రమల్లో నీతోటే ఉన్నాడు, నేను విడిపించాడు, నేను గొప్ప చేశాడు. ఎందుకని? నీకు అంత విలువనిచ్చాడు కాబట్టి. చూడండి, మనకి ఎవరికైనా ఏదైనా పెళ్లి కబురు లేకపోతే ఏదైనా చెప్పి చాలా దూరం చేస్తారు. నా మాటకి విలువ ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, వందనాలండి అని చెప్తుంటుంటాం. మరి దేవుడు నువ్వు పిలవకుండానే నిన్ను ప్రేమించి నీకెంతో విలువనిచ్చి, నీకెంత విలువనిచ్చాడంటే తన ప్రాణం కంటే నీకే విలువ ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు విలువైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. యేసుప్రభు దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, చాలా విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆమె ఏం చేసింది? యేసుప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు యోహాను సువార్త 12:3 ఉంటుంది. అప్పుడు మిక్కిలి మరి అనేటువంటి ఆవిడ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర అయితే తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని అంట భోజనానికి కూర్చున్నారంట. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? చాలా విలువలు కలిగినటువంటి ఆ అత్తరు బుట్టిని తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసిందంట. నా ప్రియమైనటువంటి వర్లారా, ఏది విలువైంది నీ దృష్టిలో, ఆ విలువైంది నువ్వు దేవునికి సమర్పించినప్పుడు నీ విలువ మరింత పెరుగుతుంది. ఆవిడ మరి అది ఎంత విలువైందో అవ్వచ్చుగా నా రోజుల్లోనూ, అది పగలగొట్టేసి ఎక్కడేసింది? దేవుని యొక్క తల మీద దేవుని అభిషేకించింది, దేవునికి ఇచ్చేసింది ఆ విలువైందాన్ని. ఈరోజు వరకు మనం చెప్పుకుంటాం. ఈరోజు నీ దృష్టిలో ఏది విలువైంది? సమయమా? నీ దృష్టిలో ఏది విలువైంది? జాబా? నీ దృష్టిలో ఇది ఏది విలువైంది? అది పట్టుకొచ్చి నువ్వు దేవుని దగ్గర సమర్పించినప్పుడు నీ విలువ ఫర్ ఎవర్ అనమాట, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా దేవుడు నీ విలువను పెంచుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకి కీర్తనలు 116:15 ఒక మాట ఉంటుంది, యెహోవా భక్తుల మరణము
ఆయన దృష్టికి చాలా విలువైందంట. కాబట్టి ఎప్పుడు మరణించాలి మనం? అంతం వరకు సహించిన వాడే జీవకిరీటాన్ని పొందుకుంటారు. కాబట్టి నీకు ఉన్నటువంటి ఓపికను అంతా చంపుకోకుండా ఓపిక కలిగి దేవుడిచ్చిన జీవితాన్ని అంతా జీవించి నువ్వు చనిపోయేది దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి, పౌలు గారు అతనికి వయసు అయిపోయి చనిపోలేదండి, అతనికి అనారోగ్యం వచ్చి చనిపోలేదు పౌలు గారు, లేకపోతే ఇల్లు గడవక లేకపోతే పేదరికంతో చనిపోలేదు ఆయన. అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని సువార్త నిమిత్తం ఏం చేయడైనా, దేవుని సువార్తను ప్రకటించొద్దన్నారు అని చెప్పేసి చేస్తున్నప్పుడు ఆ రోమా ప్రభుత్వం అంతా ఏం చేసింది, దీని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పేసి తలకాయ నరికించేశారు. అది చాలా విలువైందంట దేవుని దృష్టికి. నువ్వు వృధా అయిపోయింది అనుకుంటున్నావా? దేవుడి నిమిత్తం చేసినటువంటి త్యాగం కానీ ఏది కూడా చాలా విలువ కలిగిందా ఉంటుంది అనమాట. అందుకే చెప్తుంటే యెహోవా భక్తుల మరణము 116వ కీర్తన చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఉంటుంది 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనదంట. పూర్వకాలంలో నిర్గమకాండం 21:35 ఒకటి ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే నిర్గమకాండం 21:35 వచనంలో ఏముంటుందంటే, ఎవరిదన్నా ఒక ఎద్దు వెళ్ళి వేరొక ఎద్దుని పొడిచింది అనుకోండి చచ్చిపోయేలాగా, ఆ పొడిచినటువంటి ఎద్దు బతికున్న ఎద్దు రెండు అట్లా ఏదో ఒకటి చనిపోతుంది కదా. పొడిచినటువంటి ఎద్దు ఉంటుంది, బతికిన ఎద్దు చనిపోతుంది. ఆ బతికున్నటువంటి ఎద్దును ఏం చేయాలంటే అమ్మేసేసి దాని విలువని ఇద్దరు పంచుకోవాలంట. ఎవరి ఎద్దు అయితే చనిపోయిందో వాళ్ళను వీళ్ళను. ఆ సరదా చచ్చిపోయిన ఎద్దును కూడా ఇద్దరు పంచుకోవాలంట. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? అది అప్పటి విలువ అలా కట్టేవారు అనమాట. చూడండి, ఆ బతికున్నటువంటి ఎద్దుని అమ్మినటువంటి విలువ, అమ్మిన తర్వాత కదా విలువ ఎంత ఉంటుందో దాన్ని ఇద్దరు పంచుకోవాలి, చచ్చిపోయిన దాన్ని కూడా ఇద్దరు పంచుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజున మా నాన్నగారు ఒక మాట అంటువారు, ఏంటంటే ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యి అనేవారు. ఎందుకో నాకు తెలియదు కానీ, అంటే దానికి ఉన్నటువంటి దంతాలు అంత విలువని అనమాట. అది చనిపోయినా కూడా దాని విలువ అంతే, బ్రతుకున్నా కూడా దాని విలువ అంతే. ఈ రోజున దేవుని వాక్యం వినిచ్చినటువంటి నీవు నలిగిపోయినా కూడా నీ విలువ అంతే, ఇరిగిపోయినా కూడా నీ విలువ అంతే, అందరి చేత తొక్కువేయబడిన నీ విలువ అంతే. నన్ను తొక్కేస్తారండి కిందకి, నన్ను అడుగుకంట తొక్కేస్తారండి, నన్ను ఎందుకు పనికిరాని వారుగా చేస్తారని నువ్వు అంటున్నావా? కానీ నీ విలువ మాత్రం మారలేదు. 2000 రూపీస్ నోటుని ఎలాగైతే నలిపేసినా దాని విలువ పోదో, ఎలాగైతే కింద వేసి కాలుతో తొక్కినా కూడా దాని విలువ తగ్గిపోదో, ఆ నోటుని ఎలాగైతే నలిపి పడేసా డస్ట్బిన్లో పడేసినా డస్ట్బిన్లో ఉన్నంత మాత్రాన దాని విలువ తగ్గిపోలేదు. అదే విలువ. ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగా ఉండొచ్చు. మీకు విలువ లేకుండా కనపడుతూ ఉండొచ్చు. ఏదో ఎవరో కాలు కింద ఉన్నట్టు మీకు కనపడుతూ ఉండొచ్చు. ఏదో పేదరికంలో ఉన్నట్టు మీకు కనపడుతూ ఉండొచ్చు. ఒక డస్ట్బిన్లో వేస్ట్ పేపర్లాగా మిమ్మల్ని పడేసినట్టు మీ జీవితాలు మీకు కనపడవచ్చు. విలువ లేనట్టు కనపడద్దు. కానీ ఎవరొకరు చూస్తారు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. ఆ కనుదృష్టి నీ మీద పడినప్పుడు, ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది ఆల్రెడీ, నీ విలువ మాత్రం తగ్గిపోలేదు. నీకు విలువ ఉన్నది కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, వెల ఇచ్చి దాన్ని విడిపించారంట. కాబట్టి మీరు సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరేం చేయాలంట, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మనకు తెలియజేశాడు. ఈరోజు నాకు విలువ లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకింత, నువ్వు బాధపడుతున్నావేమో. నీ విలువేంటో దేవుడు నీకు తెలియజేశాడు. నీ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ విలువేంటో దేవుడు నీకు ఈ రోజున తెలియజేశాడు. మరి ఈరోజు నుంచి నువ్వు ఎంత విలువైనటువంటి వ్యక్తివు, ఎన్ని లక్షల కోట్ల ఖరీదైనటువంటి అవయవాలు నీలో ఉన్నాయో తెలుసుకున్నప్పుడు నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నాకు విలువ లేదండి, నా బ్రతుకు ఇంతండి, నా జీవితం ఇంతండి, నా పని ఇలా ఉంది అలా ఉందని నువ్వు ఎప్పటికీ కూడా అనవన్నమాట. ఎందుకంటే నిన్ను సృష్టించింది, నిన్ను తయారు చేసింది ఎవరు తెలుసా? చాలా చాలా విలువ కలిగినటువంటి వ్యక్తి, మహోన్నతుడును మహాగణుడును. ఆయన వెలకట్టలేనటువంటి ఆయన రక్తాన్నిచ్చి నీవున్నటువంటి బానిసత్వం నుంచి, నీవున్నటువంటి ఒంటరితనం నుంచి, నీవున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి ఆయన ఏం చేశాడంట, విడిపించాడు. కాబట్టి మీరింకా మనుషులకు దాసులు కాకుడి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు పేదరికానికి బానిసగా ఉన్నావా? అనారోగ్యానికి బానిసగా ఉన్నావా? నిరుద్యోగ సమస్యకు బానిసగా ఉన్నావా? ఏ విషయంలో నువ్వు బానిసగా ఉన్నా కానీ దేవుడు మాట చెప్తా ఉన్నాడు,
మీరు బానిసలు కాదు, మీరు విలువైన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహంతో దేవుని మహింపరచాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కార్యాల్లో మీరు పాలు పంచుకోవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ దేహాన్ని నువ్వు పవిత్రపరచుకుంటున్నావా, లేకపోతే డ్రింకింగు, స్మోకింగు అని చెప్పి క్షణికమైనటువంటి సుఖాల కొరకు నీ యొక్క బాడీ అంతటిని కూడా మరి కళంకం చేస్తూ ఉన్నావా? దేవుని ఆలయం అది. కాబట్టి విలువైనటువంటి నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావా? ఆలోచించండి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాక్యం ప్రకారం నువ్వు ఎంతో విలువైనటువంటి వ్యక్తి. నువ్వు ఎప్పటికీ కూడా నీ విలువను నువ్వు కోల్పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీకున్నటువంటి విలువను మీరు గుర్తించినప్పుడు మరి ఆ స్త్రీ ఏం చేసిందంటే మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. హల్లెలూయా. మిక్కిలి విలువ గల. ఈ రోజున మరి నువ్వు ఎంతో విలువ అనుకుంటున్నావా నీ జీవితంలో ఏదైనాను? మరి అదే దేవునికి నువ్వు సమర్పించినట్లయితే, దేవుని నామ మహిమార్థంగా నువ్వు ఉపయోగించినట్లయితే ఆ రూమ్ అంతా కూడా అత్తర్ స్మెల్తో నిండిపోయిందంట. కాబట్టి నీకున్నది దేవునికి ఇచ్చి దేవునికి పరిమళ సువాసనగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటిది ఏది? సమయం అవ్వచ్చు, నీకు దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఏదైనా అవ్వచ్చు, అది దేవునికి ఇచ్చి నువ్వు దేవుని మహింపరచగలుగుతున్నావా? లేకపోతే విలువ లేనిది పనికిరాంది పట్టుకొచ్చి దేవునికి ఇస్తూ ఉన్నావా? కాబట్టి ఈ రోజున యవ్వన కాలంలో ఉండొచ్చు నువ్వు, లేకపోతే ఏ స్థితిలో నువ్వు ఉన్నానో నీ జీవితాన్ని పట్టుకొచ్చి దేవునికి సమర్పించినప్పుడు, దాని ద్వారా దేవుని మహింపరిచినప్పుడు సువాసనలు వెదజల్లేటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు నీకు. ఏ విధమైనటువంటి దుఃఖపు వాసనలు కానీ, దుఃఖపు మరి అరుపులు కానీ నీ జీవితంలో లేకుండా చేస్తాడు. శ్రమలో నీకున్నా కూడా వాటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మరి పౌలు గారు అంటాడు కదా తిమోతికి రాస్తూ చివరగా, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నేను జైల్లో అనేది తప్పు చేయను, కానీ దేవుడు నాతోటి ఉండి నన్ను విడిపిస్తా అన్నాడు, నన్ను గొప్ప చేస్తా ఉన్నాడు అని చెప్తాడు. 91వ కీర్తనలో దావీదు అంటాడు, ఆ 91వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, శ్రమలో నేను అతనికి తోడేయండి, అతను విడిపించి అతను గొప్ప చేసేదని చెప్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ ఒంటరివై అనుకుంటున్నావా? నాకు విలువ లేదు అనుకుంటున్నావా? నా జీవితంలో ఏది అనుకున్నది జరగట్లేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తి అని చెప్తూ ఉన్నాడు. నీకున్నటువంటి విలువను నువ్వు గుర్తించలేకపోతున్నావేమో, కానీ నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో. ఆయన బిడ్డగా నేను స్వీకరించి ఉన్నాడు, ఆయన కుమారుడిగా నీకు అర్హతనిచ్చి ఉన్నాడు, ఆయన ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు వేరే అధికారంలో ఉండొద్దు, బానిసగా ఉండొచ్చు. నువ్వు అధికారం కలిగినటువంటి ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తూ ఉన్నాడు యేసయ్య. దయచేసి నాకు విలువ లేదు, నా మాటకు విలువ లేదు, నా జీవితానికి విలువ లేదు అనేటువంటి మాటలు మీరు మానేసేసి ఈ రోజున విలువైనటువంటి దేవుడు నేను వెలపెట్టుకున్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు. ఈ రోజు నుంచి బానిసవు కాదు, నువ్వు దేవునికి బిడ్డవు. మరి ఈ విషయాన్ని ప్రతి వారు గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా జీవితంలో ఎవరు కూడా నాకు విలువ లేదు, నా జీవితానికి విలువ లేదు, నా బ్రతుకింతే, నా సమస్యలు ఇంతే, మాదెప్పుడు పేదరికమే, మాదెప్పుడు నిరుద్యోగమే, మాదెప్పుడు అనారోగ్యమే, మా విలువ ఇంతే, మా బ్రతుకింత అని దయచేసి ఎవరూ మాట్లాడకండి. దేవుడు ఇక్కడి నుంచి మీ పరిస్థితిని, మీ స్థితిగతులు అన్నిటిని కూడా దేవుడు మార్చేస్తూ ఉన్నాడు. మార్చేశాడు. మీరు చాలా విలువైనటువంటి వ్యక్తి. యు ఆర్ సో వాల్యుబుల్, విఐపీస్ అనమాట. మీరంతా కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, మీరంతా కూడా చాలా విలువ కలిగినటువంటి వ్యక్తులు. మరి నమ్మిన వారందరూ కూడా ప్రార్థనలో ఐక్యమై ఉందాం. స్తోత్రం దేవా, చాలా అద్భుతమైనటువంటి విలువైనటువంటి మాటలు మాతో మాట్లాడావు. మరి ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరూ అంగీకరించి వారి జీవితాల్లో మేలు పొందుకున్నట్లు, చాలా విలువ కలిగిన వారుగా జీవించేటట్టు కృప చూపించమని, నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ప్రతి వారు తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచి ఇక్కడ నుంచి ఎవరున్నా ప్రభు విలువ లేదనేటువంటి మాట రాకుండా వారు ఎంత విలువైన వారు తెలుసుకుని దాని ప్రకారం జీవించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతమలు వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.